హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డేటా సెంటర్లో జాబ్స్ ఏముంటాయి, ఎలాంటి రోల్స్ ఉంటాయి, దానికి లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మీరు లైక్ ఆన్ ద స్క్రీన్ చూస్తే ఐ మెన్షన్డ్ డేటా సెంటర్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయని, లైక్ జాబ్స్ ఇన్ ది డేటా సెంటర్, ఓకే. సో ఇందులో అన్నిటికీ ట్రైనింగ్ అక్కర్లేదు, కొన్ని వాటికి ట్రైనింగ్ కావాలి, కొన్ని అయితే ట్రైనింగ్ అక్కర్లేని ఉంటాయి. అండ్ ఈ లిస్ట్లో క్లియర్గా నేను ఓన్లీ ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్న రోల్స్ కోసమే పెట్టాను. జనరల్గా డేటా సెంటర్లోని రిమోట్ రోల్స్ చాలా ఉంటాయి, లైక్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్, యాక్చువల్గా నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా మనం రిమోట్గా చేయొచ్చు. సో ఫిజికల్గా ఎవరు అక్కడ ఉండాల్సిన అవసరం ఉండదు. సో అవి వాళ్ళ లైక్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి కానీ లైక్ ఆ బిల్డింగ్స్ నుంచి దే కనెక్ట్ టు దిస్ ఈ సర్వర్స్కి అన్నిటికి కనెక్ట్ అయ్యి చేస్తారు. సో నేను మాత్రం ఇందులోని కేవలం ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్న జాబ్సే లిస్ట్లో రాశాను. ఆ కేటగిరీస్, రోల్స్, రీజన్ ఎందుకు వాళ్ళు డేటా సెంటర్లో ఉండాల్సి వస్తుందో. ఓకే, ఇది వన్ బై వన్ మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్కి వచ్చేటప్పటికి ఐటీ హార్డ్వేర్ సైడ్ అనమాట. ఇందులోని డేటా సెంటర్ టెక్నీషియన్ అండ్ కేబులింగ్ టెక్ ఈ జాబ్స్ ఉంటున్నాయి. ఇది ఏంటంటే ఫిజికల్ సర్వర్ వర్క్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాలేషన్, కనెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సర్వర్స్, కేబుల్స్, నెట్వర్క్ డివైజెస్. సో ఇవన్నీ చేయడం కోసం దే విల్ బి లైక్ ఫిజికల్గా సైట్లో ఉండాలి. అండ్ దే విల్ బి రిప్లేసింగ్, ఇంకొకవేళ ఏమైనా ఉంటే హార్డ్వేర్ రిప్లేస్మెంట్ చేయడం, ర్యాక్స్లు ఇవన్నీ. సో ఈ రోల్స్ని జనరల్గా ఏమంటారు అంటే డేటా సెంటర్ టెక్నీషియన్, కేబులింగ్ టెక్నీషియన్ అంటారు. ఓకే, సో కమింగ్ టు ద సెకండ్ రోల్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. సో వీళ్ళు ఏం చేస్తారంటే M&E ఇంజనీర్స్, బేసికల్లీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. మెకానికల్గా వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే పవర్ అండ్ కూలింగ్ సిస్టమ్స్. సో డేటా సెంటర్కి పాటికి మీకు అర్థమై ఉంటుంది, లైక్ దే ఆర్ హై కన్జంప్షన్ ఆఫ్ పవర్ ఉంటుంది. అండ్ 24/7 పవర్ సప్లై కంటిన్యూస్గా ఉండాలి, కూలింగ్ కూడా కంటిన్యూస్గా ఉండాలి సర్వర్స్కి. సో మనకి ఇవన్నీ చూసుకోవడం కోసం మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే బేసికలీ మేనేజ్ పవర్, కూలింగ్ సిస్టమ్స్, బ్యాకప్ పవర్ సిస్టమ్స్, మేకింగ్ షూర్ డేటా సెంటర్కి కూలింగ్ అండ్ పవర్ 24/7 అవైలబుల్ ఉండేలా వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళు హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, హెచ్వాక్ సిస్టమ్స్ అంటారు కదా కూలింగ్వి, సో అవి ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు ఇన్ పర్సన్ అండ్ దే టేక్ కేర్ ఆఫ్ దిస్. సో ఇది సెకండ్ కేటగిరీ ఆఫ్ జాబ్స్. కమింగ్ టు ద థర్డ్ కేటగిరీ ఆఫ్ జాబ్స్కి వచ్చేటప్పటికేమో ఫెసిలిటీస్కి వచ్చేటప్పటికి ఇందులోని బిల్డింగ్ ఆపరేషన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ, బేసికల్లీ ఎన్వైర్మెంటల్ మెయింటెనెన్స్. వీళ్ళ రీజన్ ఏంటంటే వీళ్ళ డేటా సెంటర్లో దేనికోసం ఉంటారంటే ఎన్వైర్మెంటల్ మెయింటెనెన్స్కి. ఇన్ దిస్ కేస్ లైక్ ఫైర్ అండ్ సేఫ్టీ, బిల్డింగ్ ఆపరేషన్స్, బిల్డింగ్లో లైటింగ్, వెంటిలేషన్, దేనికైతే ఫిజికల్ మానిటరింగ్ కావాలో ఇవన్నీ చేయడం కోసం మనకి ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు. ఐ థింక్ దీన్ని బిల్డింగ్ మెయింటెనెన్స్ అని కూడా అంటారు యాక్చువల్లీ. BMS, బిల్డింగ్ మెయింటెనెన్స్ ఆపరేషన్స్, బిల్డింగ్ మెయింటెనెన్స్ అని కూడా అంటారు యాక్చువల్గా వీళ్ళు. సో ఇదొక కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఇంకా కమింగ్ టు ద ఫోర్త్ కేటగిరీ సెక్యూరిటీ. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా, మనకు తెలిసిన సెక్యూరిటీ ఆఫీసర్స్, యాక్సెస్ కంట్రోల్, ఫిజికల్ యాక్సెస్ మేనేజ్మెంట్ అనమాట. CCTV మానిటరింగ్ అండ్ ఫిజికల్ యాక్సెస్ మేనేజ్మెంట్. CCTV కూడా రాస్తాను, CCTV. సో వీళ్ళు మీకు వచ్చేటప్పటికి డేటా సెంటర్స్ ఆర్ హైలీ సెక్యూర్ ఎన్వైరన్మెంట్స్. సో అందులోకి ఎవరిని పడితే వాళ్ళని అలౌ చేయరు, అందులో వర్క్ చేసే వాళ్ళు మానిటర్ చేయాలి. ఎందుకంటే దే లైక్ యాజ్ యూ నో మోస్ట్ క్రిటికల్ డేటా సెంటర్స్లో ఉంటుంది. సో సెక్యూరిటీ 24/7, సెక్యూరిటీ కూడా 24/7 ఆపరేషన్స్. అండ్ యాజ్ లైక్ ఎనీ ATM దగ్గర, అంటే ATM జస్ట్ స్మాల్ స్కేల్, మామూలు చెప్తున్నా, బ్యాంక్లో సెక్యూరిటీ ఎలా 24/7 ఉంటారు, లేదా మేబీ జ్యువెలరీ షాప్స్లో అంతకన్నా ఎక్కువ. లైక్ ఎనీ ఇండస్ట్రియల్ సెక్యూరిటీకి ఎలా ఉంటుంది, ఎయిర్పోర్ట్లో మేబీ, ఎయిర్పోర్ట్ ఈస్ అ గుడ్ ప్లేస్ యాక్చువల్లీ. ఎయిర్పోర్ట్లో 24/7 ఎలా ఉంటుంది సెక్యూరిటీ, సిమిలర్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ బేసికల్లీ ఉంటారు డేటా సెంటర్స్కి. ఓకే, జనరల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిఫ్త్ జాబ్ రోల్స్ వచ్చేటప్పటికి కమిషనింగ్ అండ్ కన్స్ట్రక్షన్.
ఫీల్డ్ ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్, ఈవీ రోల్స్, ఇన్స్టలేషన్, వ్యాలిడేషన్. సో మనకి యాజ్ యూనో డేటా సెంటర్ ఇంకా ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు లేదా లైక్ ఏమైనా రిపేర్స్ వచ్చినప్పుడు లైక్ మనకి సివిల్ వర్క్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ సివిల్ వర్క్స్ అండ్ కార్పెంటరీ. డేటా సెంటర్లో డెక్స్ ఉంటాయి అన్నమాట. ఫ్లోర్ పైన కింద ఫ్లోర్ ఉంటుంది, ఫ్లోర్ మీద సర్వర్స్ ఉంటాయి. సో అవన్నీ చేయడం కోసం వి నీడ్ కన్స్ట్రక్షన్, బేసికల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అండ్ ఎవ్రీవన్. సో కమింగ్ టు సిక్స్త్ కేటగిరీ వచ్చేటప్పటికేమో లాజిస్టిక్స్. ఓకే, లాజిస్టిక్స్కి వచ్చేటప్పటికి ఈ వేర్ హౌస్, ఇన్వెంటరీ హ్యాండ్లర్, ఇవి రోల్స్ ఎగ్జాంపుల్స్. ఫిజికల్ స్టాక్ కంట్రోల్. సో మీకు చెప్తున్నాం కదా, డేటా సెంటర్లో చాలా సర్వర్స్ ఉంటాయి, నెట్వర్క్ ఎక్విప్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ వైర్స్ ఉంటాయి, కేబులింగ్ వైర్స్. సో ఇవన్నీ ఏంటంటే లైక్ అవన్నీ మనకి ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మేబీ చైనాలో ఉండొచ్చు, వియత్నాంలో ఉండొచ్చు, లేకపోతే ఇండియాలోనే వేరే ప్లేసెస్లో ఉండొచ్చు. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఎక్విప్మెంట్, ఈ సర్వర్స్ ఇవన్నీ కూడా త్రూ కొరియర్స్ వస్తాయి అన్నమాట. సో యూ హ్యావ్ టు హ్యాండిల్ దెమ్. వేర్ హౌస్ ఇన్వెంటరీ మెయింటెనెన్స్, ఇన్వెంటరీ హ్యాండ్లర్స్ అందరూ. సో వచ్చి అన్ని పార్ట్స్ వచ్చాయా లేదా, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, అన్ని పార్ట్స్ని నెక్స్ట్ మళ్ళీ ఆ పార్ట్స్ని ఇంజనీర్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. లైక్ ఇఫ్ దే వాంట్, ఇంజనీర్స్ ఏమన్నా కొత్త ఇన్స్టాలేషన్కి వచ్చిన, పార్ట్ రిప్లేస్మెంట్కి వచ్చిన వాళ్ళకి అవన్నీ ఇవ్వాలి. సో ఇవన్నీ బేసికలీ లైక్ కైండ్ ఆఫ్ ఎన్ ఐ వుడ్ సే లాజిస్టిక్స్ హ్యాండ్లర్, ఒక కొరియర్ హ్యాండ్లర్ అనుకోండి, బట్ ఇన్ హౌస్. లైక్ యూ విల్ బి జస్ట్ ఇక్కడ నుంచి ఒక్కోసారి డేటా సెంటర్ నుంచి కూడా ఓల్డ్ పార్ట్స్ పంపించాల్సి వస్తుంది మళ్ళీ. సో వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ హ్యాండిల్ చేయడం. ఓకే, సో ఇది అబౌట్ లాజిస్టిక్స్. ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి సెవెంత్ వన్ సపోర్ట్ అంటే ఇవన్నీ క్లీనింగ్, జనరేటరల్, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్. ఇది మామూలు లైక్ అన్ని దగ్గర ఉండే రోల్ ఇది. లైక్ ఫర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్, లైక్ డస్ట్ కంట్రోల్, మనకి లైక్ డస్ట్ కంట్రోల్. నెక్స్ట్ ఇంకా కాకుండా స్టాటిక్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేయడం, ఎన్వైరన్మెంట్ క్లీన్లీనెస్, ఇవన్నీ చేయడం కోసం జనరేటర్ రోల్స్ ఉంటాయి కదా. సో ఇవి కూడా ఉంటుంది, బికాస్ డేటా సెంటర్ ఇస్ అగైన్ ఫెసిలిటీ. బోత్ మెషిన్స్ ఉంటాయి అక్కడ, అలానే హ్యూమన్స్ కూడా ఉంటారు కాబట్టి ఇట్ హ్యాస్ టు మెయింటైన్ క్లీన్. సో యా, at a high level, ఇవి categories of jobs as I mentioned. So first one is IT and hardware. Second one ఏమో electrical and mechanical technicians for power and cooling. నెక్స్ట్ ఫెసిలిటీస్, బిల్డింగ్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఫైర్ అండ్ ఆపరేషన్స్ సేఫ్టీ. నెక్స్ట్ ఫిజికల్ సెక్యూరిటీ. దాని తర్వాత సివిల్ కాంట్రాక్టర్స్ అండ్ కమిషనింగ్, బేసికల్లీ అదే మన సివిల్ జాబ్స్ చేసేవాళ్ళు, అండ్ కార్పెంటరీ, ఇలాంటివి అన్నీ. సో దట్ డేటా సెంటర్లో ఏమన్నా ఎడిషనల్ వర్క్ ఉన్నా సరే, ఏమన్నా లైక్ ఎక్స్పాన్షన్ కానీ, లైక్ ఉన్న దాంట్లోనే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లైక్ దే కెన్ రెక్టిఫై. ఇంకా అది కాకుండా మన లాజిస్టిక్స్ వాళ్ళు, యాజ్ ఐ టోల్డ్ యూ, చాలా ఇన్వెంటరీ వస్తుంది, సర్వర్స్ అన్ని ఇన్బౌండ్ అయితే అవుట్బౌండ్ అవుతాయి డేటా సెంటర్కి. సో ఇవన్నీ వీళ్ళే చూసుకోవాలి, ఎన్ని పార్ట్స్ వస్తున్నాయి, ఏం పార్ట్స్ వెళ్తున్నాయి, ఇవన్నీ లాజిస్టిక్స్ వాళ్ళు. అండ్ సపోర్ట్, లైక్ ఇది మనకి సపోర్ట్ అనేటప్పటికి జనరేటర్, లైక్ క్లీనింగ్ ఆఫ్ ద డేటా సెంటర్స్, ఇవన్నీ లైక్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్లా. సో యా, సో దీస్ ఆర్ ది ఫిజికల్ జాబ్స్ యాక్చువల్లీ. ఇంకా నెక్స్ట్ మేబీ ఐ ట్రై టు మేక్ మచ్ మోర్, లైక్ ఎలాంటి జాబ్స్ ఉన్నాయో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే కాకుండా ఐ ట్రై టు మేక్ ఎ వీడియో వేర్ లైక్ వీ కెన్ గో టు వెబ్సైట్స్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉన్న వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్దాము. లైక్ మేబీ గూగుల్ వెబ్సైట్కి, నెక్స్ట్ అదాని వెబ్సైట్కి, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం అసలు రోల్స్ ఏముంటాయి, ఏమన్నా మన లైక్ డేటా సెంటర్ రిలేటెడ్ రోల్స్ అండ్ వాటికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి కూడా చూడొచ్చు ఒకసారి మనం. సరేనా? ఆల్ రైట్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.